ఏపీలో టీడీపీ గెలుపు ఖాయమవడంతో వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఫేక్ న్యూస్ ను నమ్ముకుంది. కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించడాన్ని జీర్ణించుకోలేక టీడీపీ ఆడియో లీక్డ్ అని ఓ ఫేక్ న్యూస్ ను ట్రోల్ చేశారు. ఎస్సీలను, బడుగులను తిడుతూ టీడీపీ అనుకూలంగా ఉన్నట్టు వైరల్ చేశారు. అసలు ఆ ఆడియోలో ఉన్న వ్యక్తులు ఎవరు, ఎక్కడ జరిగింది ఈ సంభాషణ అని టీడీపీ వాళ్లు ఎంక్వైరీ చేయగా అది కాస్త వైసీపీ ఫేక్ బ్యాచ్ పని అని తేలిపోయింది. సోషల్ మీడియాలో ఎదుటి పార్టీపై వైసీపీ వాళ్లు చేసే విషప్రచారం అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని బజారుకి ఇడ్చిన వారు ఇప్పుడు ఫేక్ ఆడియోలకు తెరలేపారు. హలో, చెప్పు. ఏంట్రా సంగతిలో ఏం నడుస్తుంది? చెప్పాలి బావా. ఏసీపీ నగరకు ఏం చేస్తున్నారు? వాళ్ళదేముంది బావ, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా. ఉమాగడ్ బ్యాచ్ మనకే చేస్తున్నారా? చేస్తున్నట్టు మరి బొమ్మ పైకి ఏదో చేస్తున్నా చేస్తున్నా, లోపల ఏదో నడుస్తున్నాం, ఎప్పుడు ఏదో నడుస్తూనే ఉంటారుగా. అదే యాక్చువల్గా ఏంటంటే మొన్న నైట్ కాపరేజ్ పెట్టుకున్నాం, మండలాల వారీగా రివ్యూ పెట్టుకున్నాం. ఏంటంటే ఈ రెడ్డిగూడెంలో విజయబాబు గారు దగ్గరపేట బాబు తీసుకున్నాడు. వాడికి కట్టడం అనేపాటికి వీడికి పడట్లేదు. ఈ నాగేశ్వర రెడ్డి గారు అని డ్రామాలు ఆడి ఆ డ్రామాలు ఆడి మధ్యలో పోలంకి మురళి గారిని తీసుకున్నాం. ఇవన్నీ తలనొప్పులు రా బాబు, ఇవన్నీ ఎవరికాడ డబ్బులు దొబ్బుతామని చెప్తున్నారు. కానీ మన ప్లాన్లు మనకు ఉంటాయిగా. అదేగా మన ఎంప్లాయీస్ అందరినీ తీసుకున్నాం. సరే ఏం చేస్తా అంటే ఫిలింగ్ మిల్ వాళ్ళతో కాకుండా మన వాళ్ళు ఉన్నారు కదా, మొత్తం రియల్ ఎస్టేట్ బ్యాచ్, మన రియల్ ఎస్టేట్ బ్యాచ్ మొత్తాన్ని తీసుకున్నాం. అంత ఊళ్ళంటే నారాయణ ఉండేవాడు ఇక్కడ. అటుపక్క హైదరాబాద్ నుంచి వచ్చేవాడికి రమణ గారు ఉండేది, రమణ గారు చూసుకునేవాళ్ళు. ఇక్కడ వెళ్ళలే రాము, కానీ ఆయనకి మన కోటేశ్వరరాజు పడతల్లా. వాడు చేసేదంటే వాడు చేస్తానే ఉంటున్నాడు అసలు. ఈ తర్వాత జంపాన్ చేత ఈ రామయ్య తిరుగుతున్నారు. తర్వాత క్యాండిడేట్ తీసి తెర తిరుగుతున్నారు. ఈ జగన్ గారు ఎందుకు నాకు ఇది అంతే పొద్దు పెరుగుతున్నారు మనకి. ఇదేమన్నీ పాస్టర్ మాటలు చెప్తాడు పక్క. ఈ పాస్టర్ మాటలు చెప్పేసరికి అందరూ అటు ఇటు అన్నట్టున్నారు.